ఇక్కడ కూడా మత్తు నరకాలు చాలా ఉన్నాయి. రోజుకొక చోట గాంజా దొరుకుతూనే ఉంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. విజయవాడలో తనిఖీలు చేస్తున్న కొద్దీ గంజాయి కంపు కొడుతోంది. డ్రోన్లతో నిఘా పెట్టి మరీ సిటీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. కేవలం 10 రోజుల్లోనే 120 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 35 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. 239 కేజీల గంజాయిని బెజవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు గారి ఆధ్వర్యంలో వారు బృందాలతో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఈ నగరంలో ఒక 120 మందిని అదుపులోకి తీసుకుని ఒక 35 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇంచుమించు 240 అంటే 239 కేజీలు గాంజా ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంకా ముందుకు సాగుతుంది.